ప్రజలకి విజ్ఞప్తి మరి హెచ్చరిక. ఎలక్షన్ జరిగి వారం రోజులు అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా సోషల్ మీడియాలో కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టడం, అలాగే ఎదుటివాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా మెసేజ్లు పెట్టడం వల్ల ఎటువంటి అల్లరి జరిగిన అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. గతంలో మీ ఏదైనా వ్యక్తిగతమైన గడువులు ఉండొచ్చు, ఒకరికి లేదా పోలింగ్ రోజు మాట అనుకొని ఉండొచ్చు, లేదా అభ్యంతరాలు తెలియజేసి ఉండొచ్చు. అంతటితో వదిలేయాలి తప్ప ఎన్ని దృష్టిలో పెట్టుకొని గడవబడడానికి కొంతమంది కవింపు చర్యలు పాల్పడుతున్నారు. అలా చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. రేపు మీ పార్టీ గురించి మీ నాయకుడు మీ పార్టీ గురించి మీరు ఏదైతే కష్టపడ్డారో ఎదుటోళ్ళు కూడా అలాగే కష్టపడ్డారనే విషయాన్ని మీరు హుందాగా తీసుకోవాలి తప్ప అలా కాకుండా పని చేయకుండా విచ్చులుడిగా తిరిగేది ఎవరు, ఇక్కడ ఉద్రేకంగా ఉండేది ఎవరు, లేదంటే వాట్సాప్లో ఎవరు ఎదురు రెచ్చగొట్టే విధంగా మెసేజ్ పెడుతున్నాడు, ఎవరు స్టేటస్లు పెడుతున్నారు. ఓకే, ఇవన్నీ కూడా సబ్ ఇన్స్పెక్టర్గా నాకు తెలుసు, అదేనా మీ పేరు చెప్పండి. సో అవన్నీ కూడా ఎదురు రెచ్చగొట్టేలాగా స్టేటస్లు పెట్టడం, వాట్సాప్ పెట్టడం, మెసేజ్లు పెట్టడం ఇవన్నీ కూడా మానుకోండి, మంచిది కాదు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఉందా? నేను ఆ ప్రభుత్వం రాని నీ సంగతి చూస్తా అని పెట్టామనుకో ఫర్ ఎగ్జాంపుల్, దానివల్ల ఉపయోగం ఏంటి ఒకటి చెప్పండి. ఎవరైనా ఉపయోగం ఒక మాట ఎవరైనా చెప్పండి. మీరు మా ప్రభుత్వం వస్తే నీ సంగతి చూస్తామని ఒక మెసేజ్ పెట్టారు, వాట్సాప్ స్టేటస్ పెట్టారు, లేదంటే వాట్సాప్ ఒక మెసేజ్ పెట్టారు. దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఏమైనా ఉందా? ఒక పాయింట్ చెప్పండి. ఎవరైనా ఉందా లాభం? లేదు. కానీ నష్టం ఉంది. ఏంటి? వీడితో పడవలు ఎవరైతే ఉన్నారో వీడు నన్ను ఉద్దేశించి చెప్పాడని చెప్పి అతను మీ మీద పగ పెంచుకుంటాడు. ఎవరైతే మెసేజ్ పెట్టాడో అతను పగ పెట్టుకుంటాడు. అంతేనా కదా? మీ సంగతి ఎక్కడో చూడాలి ఇక్కడ పగ పెట్టుకుంటాడు. అంటే మనం మెసేజ్ పెట్టడం వల్ల లాభం లేకపోగా ఎదుటోళ్ళు మన మీద కోపం వచ్చేలాగా ఎదుటోళ్ళకి మన మీద కోపం వచ్చేలాగా చేసుకుంటాం. నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్, ఎదుటోళ్ళు నొప్పి కలిగిస్తున్నాం. అంతేనా? మరి ఎదుటోళ్ళని నొప్పి కలిగించడం, అసౌకర్యం కల్పించడం మంచి పద్ధతా? అది చేతనైతే 10 మందికి ఆనందం కలిగించే పని చేయాలి, లేదంటే ఏదైనా వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడే పని చేయాలి, కనీసం మనకైనా ఉపయోగపడే పని చేయాలి. అది చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు ఆ మెసేజ్ పెట్టడం వల్ల అతనికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అతనికి ఉపయోగం లేదు. ఎదుటి ఎవరికైనా ఉపయోగం ఉందా? లేదు. ఎవరికి ఉపయోగం లేకపోగా నష్టం. అలాంటి పని చేయవచ్చా? కొంచెం మనం డిగ్నిటీగా ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా మెసేజ్ పెట్టేటప్పుడు, ఏదైనా స్టేటస్